హై బీపీ వల్ల నాకు 2 కిడ్నీలు పాడయ్యాయి. అప్పటి నుండి నేను రోజు మార్చి రోజు డయాలసిస్ చేసుకుంటున్నాను. ఏ పని చేయలేని స్థితిలో ఉండడం వల్ల ఆర్థిక పరిస్థితి తీవ్ర ఇబ్బందులు గురయ్యాను. 2024 జనసేన విజయం సాధించడంతో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క విన్నపాన్ని తెలియపరచాలనుకున్నాను. దీని గురించి శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వినితా కోటా గారు చంద్రబాబు కోటా గారికి తెలియజేయడమైనది. వారు నా యొక్క విన్నపాన్ని స్వీకరించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి తెలియజేయడమైనది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా యొక్క విన్నపాన్ని తెలియపరిచి నాకు 12 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అందజేయడం జరిగింది. నా పరిస్థితి అర్థం చేసుకుని నాకు సహాయం అందించిన ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, శ్రీకాళహస్తి ఇన్ఛార్జ్ శ్రీమతి వినితా కోటా గారు చంద్రబాబు కోటా గారికి నా జీవితాంతం రుణపడి నేను మా కుటుంబ సభ్యులు రుణపడి ఉంటామని వాళ్ళకి సహాయం ఉంటాను. ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మా కుటుంబానికి ఇంత సహాయం చేసినందుకు జీవితాంతం రుణపడి ఉంటాము. వీటన్నిటి కారణమైన వినితా కోటా గారికి, కోటా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు.